వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోని రియల్ ఎస్టేట్ అనేది చాలా డైనమాలో పడిపోయి ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ అనేది, డౌన్ అయిపోతుందా లేకపోతే గ్రోత్ వస్తుందా అన్న దాని గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలానే ఇంతకు ముందు ఉన్న గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుందా లేదంటే కంటిన్యూ అవ్వదా అన్న దానిపైన చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జాన్సన్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, తెలంగాణలోని కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైపోయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ షాక్కి గురైందని మాత్రం నేను అననండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ అనేవి వస్తాయి. ప్రజా తీర్పు అనేది ప్రతి ఒక్కరు ఆమోదించాల్సిందే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అయినా ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా. కాబట్టి ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పునిచ్చారు కాబట్టి మనమంతా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇన్వైట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి తప్పనిసరి. అందులో రియల్ ఎస్టేట్ మార్కెట్ షాక్కి గురవ్వడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకవేళ అధికారంలో వచ్చి ఉంటే వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ ఎవరు షాక్ గురి కాలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే సార్, గవర్నమెంట్ చేంజ్ అయిన సందర్భంగా రియల్టీ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అండ్ సేల్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు చరిత్రను గమనిస్తే 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన హయాంలోనే మీరు గమనిస్తే కనుక ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ విమానాశ్రయం కానీ, లేకుంటే హైదరాబాద్ మెట్రో రైల్ కానీ, వీటన్నిటికీ రూపకల్పన అప్పుడే జరిగింది. ప్లస్ అదే టైంలో ఫ్లైఓవర్స్ కూడా వేశారు. కాబట్టి ఇంకేంటి, కోకాపేటలో ఆక్షన్స్ వేస్తే అప్పుడు ఎకరం 13.5 కోట్లు పలికింది. అంటే అప్పటికి ఇంకా ఇవన్నీ ఏవి రాకముందే 13.5 కోట్లకు ఎకరం పలికింది. ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఇండస్ట్రీకి జీవో నంబర్ 86 అనే దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు దేశంలో ఎక్కడ లేదు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది. అలాంటిది 2006లో 86 జీవో తీసుకొచ్చి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని తీసుకొచ్చారు. ఆ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి బూన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇన్ని స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి, ఇన్ని ఆకాశహారం ఒక 45 స్కై స్క్రేపర్స్ హైదరాబాద్లో కడుతున్నారు అంటే దానికి బీజం పడింది ఎప్పుడు? 2006లో. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కూడా ఇట్లాంటి ఇంకా హిస్టారికల్ డిసిషన్స్ చాలా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది తగ్గిపోవడం ఏమీ ఉండదు. ఇంకా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా చాలా అద్భుతంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంటుందని నా ఉద్దేశం. మరొకటి, సేల్స్ తగ్గాయి అని మీరు అడిగారు. సేల్స్ తగ్గడం అంటూ ఏమీ లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా అధికార మార్పిడి జరగడానికి అట్లీస్ట్ ఒక 3 to 4 months టైం పడుతుంది. ఈ 3 to 4 monthsలో ఏంటంటే సెటిల్ అవ్వాలి, ఆఫీసర్స్ సెటిల్ అవ్వాలి, మినిస్టర్స్ సెటిల్ అవ్వాలి, గవర్నమెంట్ అంతా సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ మీకు 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది పెట్టకపోవచ్చు. అలా అన్నంత మాత్రాన మార్కెట్లో డిమాండ్ లేదు, సేల్స్ లేవు అని అనడానికి లేదు. ఎందుకంటే మీకు ఒక్కసారి గవర్నమెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గే ప్రసక్తే ఉండదు. సేల్స్ కూడా తగ్గే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది నీడ్ బేసిస్ ఇండస్ట్రీ కాబట్టి ఇప్పుడు కొత్తగా ఐటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఐటీ జాబ్స్ క్రియేట్ అవుతున్నంత కాలము కంపల్సరీ సేల్స్ అయితే, ఫ్లాట్ సేల్స్ అయితే ఉంటాయి, జరుగుతాయి. సార్, గత 9 ఏళ్లలోనే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోని ఎక్కడైనా సమస్యలు అనేవి ఉన్నాయా, లేదంటే తప్పుదోరలో జరిగింది అని మీరు ఏమైనా భావిస్తున్నారా? 2014 స్టార్టింగ్లో కూడా మనకి ప్లాట్స్, ఫ్లాట్స్, ల్యాండ్స్ ఇవన్నీ ఈ ధరలన్నీ అందుబాటులో ఉండేవి. యాక్చువల్గా 2014 నుంచి దాదాపు 2017 వరకు అందుబాటులో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మియాపూర్ లాంటి ఏరియాలో చదరపడికి 3,500,000 ఆ రేంజ్లో మనకు ఫ్లాట్ దొరికేది. ఎట్ ది సేమ్ టైం మీరు కోకాపేటకి వెళ్తే కోకాపేటలో కూడా మీకు 4,000 to 5,000 మీకు ఫ్లాట్ రేట్స్ వచ్చేవి. అదేవిధంగా ఎల్బీ నగర్ పోయినా కూడా మీకు 3,000 నుంచి 3,500, 4,000 వరకు మీకు ఫ్లాట్స్ వచ్చేవి. బట్ తర్వాత 2018 తర్వాత ఏమైపోయిందంటే ఒక్కసారి మార్కెట్లో స్పర్ట్ అనేది వచ్చింది. అంటే ఒక్కసారి గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్లాట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి యాక్చువల్గా.
ఆ గ్రోత్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అయిపోతుంది. సో ఆ గ్రోత్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మియాపూర్‌లో రూ. 3,000 దొరికే ఫ్లాట్ 7,000 పెడితే గానీ దొరకదు ఫ్లాట్. అదే కోకాపేట్ తీసుకుంటే మనకి ఒక రూ. 4,000 పర్ ఎస్ఎఫ్టీ ఉన్న కోకాపేట్ 2014లో ఇప్పుడు వచ్చేసరికి 2023కి వచ్చేసరికి అట్‌లీస్ట్ నువ్వు అట్‌లీస్ట్ 10,000, రూ. 12,000 పర్ ఎస్ఎఫ్టీ పెట్టందే ఫ్లాట్స్ దొరకని పరిస్థితి. ఈవెన్ ఇన్ ఎల్బీ నగర్‌లో అట్‌లీస్ట్ నువ్వు 7,000-8,000 పర్ ఎస్ఎఫ్టీ పెట్టందే మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు దొరకవు. సో రేట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటు లేకుండా పోయింది. సో ఇదొక ఇష్యూ అయితే 2018 తర్వాత మన హైదరాబాద్‌లో చాలా చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ ఏంటంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కన్‌స్ట్రక్ట్ అవ్వలేదు యాక్చువల్‌గా. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. సో కొన్ని చోట్ల కన్‌స్ట్రక్షన్స్ అయినా కూడా ఏంటంటే ఎక్కడికక్కడే నీడ్ బేస్‌లో జనాలందరూ కొనేయడం స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ 2018 నుంచి 23 వరకి హైదరాబాద్‌లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొన్నది చాలా తక్కువ. ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పటికి కూడా అదే ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే సామాన్యులు ఇప్పుడు మీరు మాదాపూర్ గానీ, కొండాపూర్ గానీ, గచ్చిబౌలి గానీ ఒకప్పుడు 50-60 లక్షలు పెడితే నీకు ఫ్లాట్ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? 80 లాక్స్ టు 1 క్రోర్ పెట్టనిదే కనీసం ఓ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రాని పరిస్థితి. ఒక రకంగా చూడాలంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రో అయింది. ఎట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్‌కి రీచ్ కాకుండా పోయింది. కామన్ మ్యాన్‌కి చాలా ప్రాబ్లమ్ అయిపోయింది అసలు చెప్పాలంటే. సామాన్యులు ఇల్లు కొనుక్కోలేని స్థితికి హైదరాబాద్ చేరుకుంది. ఒకప్పుడు అఫోర్డబుల్ స్టేటస్ హైదరాబాద్ అంటే అఫోర్డబుల్ స్టేటస్ అనమాట మనకి. అంటే ఇక్కడ ఫ్లాట్లు ఏమన్నా కూడా అఫోర్డబుల్‌లో దొరుకుతాయని ఉండేది యాక్చువల్‌గా. నేషనల్ లెవెల్‌లో మనకు అదే పేరు. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. అన్అఫోర్డబుల్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది మన హైదరాబాద్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తరపు నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? సో ఇలా జరిగితే బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగానికి. సో కొత్త గవర్నమెంట్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కొత్త గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది నేను ఇందాక చెప్పినట్లు అన్అఫోర్డబుల్ అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది మార్కెట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు న్యూ గవర్నమెంట్ ఏంటంటే మిడిల్ క్లాస్‌కి అఫోర్డబుల్ హోమ్స్ అందించాలి. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహ స్టార్ట్ చేశాడు. అప్పుడు బండ్లగూడ, నాగోల్ లాంటి ఏరియాస్‌లో 2,200, 2,200, 2,400 పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు అమ్మేవాడు అప్పుడు యాక్చువల్‌గా. ఆయన మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. ఇప్పటికి పూర్తి కాని పరిస్థితి. అంటే పూర్తి కాలేదు అంటే మిగతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అలాట్మెంట్ అంతా ఇంకా ఇప్పుడిప్పుడే ఈ మధ్య స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. సో అది మంచి ఉద్దేశం యాక్చువల్‌గా. ఎందుకంటే అప్పట్లోనే అందుబాటులో లేకుండా పోయిన మార్కెట్ మధ్యతరగతి ప్రజలకి ఫ్లాట్లు అందుబాటులో ఉండాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజీవ్ స్వగృహ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు లాస్ట్ 9.5 ఇయర్స్‌లో అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అఫోర్డబుల్ హోమ్స్, అఫోర్డబుల్ ఫ్లాట్స్ మిడిల్ క్లాస్‌ని దృష్టిలో పెట్టుకొని కడితే చాలా బాగుంటుంది. ఇది నా విన్నపం యాక్చువల్‌గా కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్‌కి. ఎట్ ది సేమ్ టైమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్‌గా. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్టార్ట్ అయ్యాయి. సో వీటి వల్ల ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా చాలా ఇబ్బందులు పడిపోతుంది. డోల్డ్రమ్స్‌లో అయిపోతుంది. ఒకప్పుడు నోయిడా, గుర్గావ్‌లో ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఇండస్ట్రీ మొత్తము, అలాంటి సమస్యలు ఇక్కడ ఎదురయ్యే పరిస్థితి తలెత్తింది. మీరు చూడండి ఇప్పుడు సాహితీ వాళ్ళు దాదాపు 1,000 కోట్లు తీసుకొని బిచ్చాన ఎత్తేసారు. అట్లాగే జయ గ్రూప్ అనేవాళ్ళు అట్లా అదే సమస్య. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ప్రీ లాంచ్లో మార్కెట్లో ఫ్లాట్స్ ముందే డబ్బులు తీసేసుకొని ఫ్లాట్లు కట్టక సామాన్య మధ్యతరగతి ప్రజానీకం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఉదంతాలు చాలా కనిపిస్తున్నాయి మనకి. సో ఇలాంటి ప్రీ లాంచెస్ని అరికట్టడానికి కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు రెరాని చాలా బలోపేతం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళారనుకోండి, మహారాష్ట్రలో రెరా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్. కర్ణాటక చూసారనుకోండి, కర్ణాటకలో కూడా రెరా ఈజ్ వెరీ పవర్ఫుల్. అంతెందుకు ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో కూడా రెరా చాలా యాక్టివ్గా ఉంది. గుజరాత్లో రెరా ఇంకా యాక్టివ్గా ఉంది. సో మనకేంటంటే మనం కూడా మన స్టేట్ ఇప్పుడు మొన్నటి వరకు దేశంలో మన స్టేట్ చాలా విషయాలలో టాప్ పొజిషన్ మనం ఉన్నాం యాక్చువల్గా బికాజ్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆల్. సో అట్లనే రెరా విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే రెరాని బలోపేతం చేయాలా, ప్రీ లాంచెస్ అనేవి తగ్గించేటట్టు వీళ్ళు గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి గ్రో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది భయపడిపోతున్నారు. హైదరాబాద్లో తెలంగాణలోని కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే ముందు ఉన్న గ్రోత్ కంటిన్యూ అవుతుందా, లేదంటే డైలమాలో పడిపోతుందా, లేదంటే డౌన్ అయిపోతుందా అని చెప్పేసి అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. సో వారందరికీ మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతోని మీ ముందుకు వస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ గురు.